నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛాత్రోంకి గూంజ్ సమస్యలపై విద్యార్థుల గలం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు దీపక్ జాన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో పోటీ పరీక్షల కోసం విద్యార్థులు, వారి కుటుంబాలు పడుతున్న ఆర్థిక భారంపై విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ, ఎస్ఎస్సి, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి 5 ప్రధాన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం దాదాపు 3.5 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు కార్యక్రమంలో వెల్లడించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయిస్తున్న వార్షిక బడ్జెట్ 1,32 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం చేస్తున్న ఖర్చు కేంద్ర విద్యా బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని వక్తలు తెలిపారు. విద్య, ఆరోగ్యం, కార్మిక సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలకు కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్తో సమానంగా విద్యార్థులు కేవలం పోటీ పరీక్షల కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని వివరించారు. పోటీ పరీక్షల పేరుతో విద్యార్థులు, వారి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని, నాణ్యమైన విద్యతో పాటు సరసమైన ధరల్లో శిక్షణ అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ, ఫీజులు, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. हॉस्टल की रातों में नींद भी लीज गई, आंखों में सपने थे, सिस्टम में स्कैम मिला, एग्जाम से पहले ही पेपर लीक हो गया। हमने मेहनत की, तुमने इग्नोर किया, हमने भरोसा किया, तुमने धोखा दिया। अब चुप रहना ऑप्शन नहीं, अब बदलना मिशन है। फिक्स द सिस्टम, एजुकेशन सिस्टम बदलो, नो मोर लीक्स, नो मोर स्कैम, शिक्षा व्यवस्था बदलो। फिक्स द सिस्टम, एजुकेशन सिस्टम बदलो, शिक्षा व्यवस्था बदलाओ, शिक्षा प्रणाली बदलो, शिक्षा व्यवस्था बदलो। కల్వియమైపై మాట్రింగల్ విద్యా వ్యవస్థను మార్చండి, శిక్షణ వ్యవస్థ బదలిసి విద్యాభ్యాస సంవిధానం మాటు, శిక్షా వ్యవస్థ శల్ని కొరకు माँ की सेविंग्स, पापा की सैलरी, सपनों की EMI, that's our reality। 1.32 लाख करोड़ फैमिली इन्वेस्ट करती है, फेयर एग्जाम्स मांगती है लेकिन निराशा मिलती है। टॉप 5 एग्जाम्स, 3.5 लाख करोड़ स्पेंड, एजुकेशन बजट से बड़ा बिल, ये कैसी शिक्षा व्यवस्था। 1000 students walking through the system, only 12 walk out with a formal job। पेपर लीक सिर्फ हेडलाइन नहीं, हर घर की कहानी है। एग्जाम स्कैम सिर्फ मिस्टेक नहीं, पूरी जनरेशन की परेशानी है। लीक फ्री एग्जाम्स, एजुकेशन रिफॉर्म्स, एनुअल एग्जाम कैलेंडर, सेक्टर में నీట్ పరీక్షల నిర్వహణ ఇంతవరకు మోడీ దాని మీద స్పందించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలే. పిల్లల తల్లిదండ్రులు కష్ట నష్టాలకు ఓర్చి రమారమ్మి దాదాపుగా 1,32,000 కోట్ల రూపాయలు నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం పెట్టినారు. అంత సమయము, అంత డబ్బు వెచ్చించినా ఒక్క తప్పిదం వల్ల నీట్ ఎగ్జామ్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు రోడ్న పడినట్టు పరిస్థితి. ఉజ్జయిన్లో కరెంటు లేక 75 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయని పరిస్థితి. ఇంత ఘోర తప్పిదం జరిగినా ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించరు, రాజీనామా చేయరు. అందుకే మా నేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల గలం పేరిట ఉద్యమం చేపట్టినాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడ 1000 మంది విద్యార్థులతో మేము కూడా ఛాత్రోంకి గూంజ్ నిర్వహించినాం. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పే మోడీ కనీసం నీటి పరీక్షను నిర్వహించలేకపోతా ఉన్న పరిస్థితి వల్ల ధర్మేంద్ర ప్రధాన్ గారిని తక్షణమే మంత్రులకు బర్తరఫ్ చేయాలి, పిల్లల భవిష్యత్తుని కాపాడాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.